హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో H1Bస్కి శాలరీస్ ఇవ్వడం లేదా, పే స్టబ్స్ ప్రొవైడ్ చేయడం లేదా, అయితే ఏం చేయాలి, ఏం చేస్తే మనం సేఫ్ సైడ్ ఉంటాము, అసలు ఇది నిజమా కాదా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను అమెరికాకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు H1B వాళ్ళ గురించి ఒక ఇష్యూ అయితే ఫ్రీక్వెంట్గా వింటూనే ఉన్నానండి. రీసెంట్గా ఒక వ్యక్తి మనకి కామెంట్ కూడా చేయడం జరిగింది. నాకు నా ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, దయచేసి మీరన్నా ఈ ఇష్యూ మీద ఒక వీడియో చెయ్యండి అని. ఆయన ఒక్కడే కాదండి, చాలామంది అమెరికాలో బయటపట్టలేదు, కానీ చాలామంది ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. అందుకే H1B మీద మీరు ఎవరైనా అమెరికాకి రావాలి అనుకుంటే కనుక మీరు జెన్యూన్గా ఎంప్లాయర్ని చెక్ చేసుకొని ఆ తర్వాతే H1B ప్రాసెస్ చేయించుకోండి. మరి ఇప్పుడు మేము రాలేం కదా, $1,00,000 వీసా ఫీజు అది ఇదని. ఈ సంవత్సరం రాలేకపోవచ్చు అండి, నెక్స్ట్ ఇయర్ రాలేకపోవచ్చు, ఆ తర్వాత అయినా వస్తారు కదా. వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకోనండి. ఒకటి, మీరు ఎంఎన్సీస్ ద్వారా వస్తుంటే, అంటే కంపెనీస్ ద్వారా వస్తుంటే కనుక మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతైతే శాలరీ పే చేయాలనుకుంటున్నారో అంతా పర్ఫెక్ట్గా పే చేస్తారు, మీకు డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా అయిపోతుంది. రెండవది కన్సల్టెన్సీస్ ద్వారా వస్తుంటే కనుక అమెరికాలో చాలా జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఉన్నాయండి. ప్రాపర్గా శాలరీ పే చేసి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసే కన్సల్టెన్సీస్ చాలానే ఉన్నాయి. అలా కాకుండా అంతకంటే ఎక్కువగా ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. పైకి జెన్యూన్గా కనిపిస్తూ ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి. సో మీరు H1B ప్రాసెస్ చేయించుకునే ముందు ఎవరైనా సరే, ఇప్పుడు కాకపోతే 2 years తర్వాత అయినా మీరు రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏ కన్సల్టెన్సీస్ ద్వారా ప్రాసెస్ చేయించుకుంటున్నారో దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే ఎంక్వైరీ చేసుకొని అక్కడ వాళ్ళు సరిగ్గా పే చేస్తున్నారా, డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటుందా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళది ఏమైనా బ్లాక్ మార్క్లో ఉందా అని ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత H1B ప్రాసెస్ చేయించుకుంటేనే మీరు ఇక్కడ అమెరికాలో హ్యాపీగా ఉండగలరు. లేదంటే చాలా కష్టం అండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందామండి. H1B వాళ్ళు ఫేస్ చేస్తున్న ఆ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఒకటి, శాలరీస్ పే చేస్తున్నారా లేదా. జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఆర్ కంపెనీస్ ఆర్ స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైనా సరే ప్రాపర్గా శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అమెరికాలో ఒక మంత్కి 2 times మనకి శాలరీ పే చేస్తారండి. అంటే 15 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి 2 సార్లు పే చేయడం జరుగుతుంది. 1 monthకి ఇచ్చే శాలరీనే, బట్ డివైడ్ చేసి ఇస్తారనమాట. సో ఒక ఎగ్జాంపుల్, $8,000 per month మనకు వస్తుంది అనుకోండి. 4,000 15 daysకి ఒకసారి, 4,000 15 daysకి ఒకసారి అలా పే పడుతూ ఉంటుంది. ఇక్కడ H1B శాలరీస్కి సంబంధించి నాకు తెలిసిన ఇంపార్టెంట్ ఇష్యూస్, ఒకటి, కొన్ని కన్సల్టెన్సీస్ కానీ కొన్ని కంపెనీస్ కానీ వాటెవర్ ఏవన్నా కావచ్చండి, వాళ్ళకి పే చేయడం అనేది, శాలరీ పే చేయడం అనేది ఒక మంత్లో ఒక 15 daysకి మాత్రమే పే చేసి రిమైనింగ్ 15 daysకి పే చేయకుండా హోల్డ్ చేస్తుంటారు. రెండవది, 3 monthsకి ఒకసారి 3 months దాకా అస్సలు శాలరీ పే చేయరు. 3 months తర్వాత 1 month శాలరీ మాత్రమే పే చేస్తారు. ఆ రిమైనింగ్ 2 months హోల్డ్ చేసేసుకుంటారు. థర్డ్ది, మీకు ఒక ఎంతైతే అవసరమో, అంటే మీరు వర్క్ చేస్తుంటారు, మీ పేరోల్ రన్ అవుతుంటుంది, బట్ మీకు శాలరీ అయితే ఇవ్వరు. ఆ శాలరీలో మీకు పర్ మంత్కి ఎంతైతే అవసరమో, 2,000 ఆర్ 3,000 ఆర్ 3,500 రూపీస్, రూపీస్ కాదు, డాలర్స్, ఆర్ $1,500 ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఇచ్చి మిగిలిందంతా హోల్డ్ చేసి పెట్టుకేసుకుంటారు. సో అలా చాలా కన్సల్టెన్సీసే చేస్తున్నాయండి అమెరికాలో. సో ఈ 3 ఇష్యూస్ మాత్రం క్లియర్గా చాలామంది ఫేస్ చేస్తున్నారు. అంటే మనకి ఏదైతే పే ఇవ్వాలో, వాళ్ళు శాలరీ పే చేయాలో 15 days వన్స్, అది పే చేయకుండా పేరోల్ మాత్రం రన్ చేసేసి శాలరీ ఇవ్వకుండా హోల్డ్ చేసేసుకుంటున్నారు. అలా ఎలా చేస్తారు? మాకు పే స్టబ్స్ అన్నీ రన్ అవుతాయి కదా, అలా ఎలా చేస్తారు? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీకు పే చేస్తున్న పేరోల్ అయితే రన్ చేస్తున్నారు, కానీ పే చేయడం లేదు. ఏం చేస్తారంటే, వాళ్ళు మాన్యువల్గా చూపించుకునే అవకాశం ఉంది కాబట్టి మాన్యువల్గా చూపించి మేము పే చేసామని చెప్పొచ్చు. ఆ సంతకాలు అవి కూడా వాళ్ళే చేసుకోవచ్చు, చెప్పలేము. సో ఇలా మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది $20,000 $30,000 హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు, ఎంప్లాయర్స్ హోల్డ్ చేసి పెట్టుకొని ఉన్న వాళ్ళని చూసామండి. అంత ఎక్కువగా హోల్డ్ చేసి పెట్టుకుంటారు, ఇస్తాం అంటారు కానీ పే చేయరు.
ఇస్తామంటారు, ఎప్పుడో ఇస్తామంటారు. మనం అడుగుతా ఉంటే ఎప్పుడుకో 6 నెలలకు ఒకసారి ఒక 1 మంత్ది ఎక్స్ట్రా ఇవ్వడము అట్లా చేస్తుంటారనమాట. సో వీళ్ళేం చేస్తారంటే ఈ ఎంప్లాయీస్ కూడా, సో మన డబ్బులు ఒక 3 నెలలయో ఏమో ఆగిపోయి ఉన్నాయి, ఒక $20,000 వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి అనుకో, ఏం చేస్తాము? $20,000 అవేమి రూపాయి కాదు, ₹1 కాదు, లేకపోతే $1 కాదు, $100 కాదు, వదిలేసుకొని బయటకు వచ్చేదానికి. $20,000 మన కష్టార్జితం మనం వదిలేసుకొని రాలేక అక్కడే ఉండిపోతామన్నమాట. వాడు ఇస్తాడు అని చెప్పి వాడి దగ్గర చేస్తూనే ఉంటాం, వాడు అట్లా హోల్డ్ చేస్తూనే ఉంటాడు. మనం చేస్తూనే ఉంటాం వర్క్, వాడికి వస్తూనే ఉంటాయి, వాళ్ళు హోల్డ్ చేస్తూనే ఉంటారు. సో H1B వాళ్ళ శాలరీస్ గురించి ఇది చాలా పెద్ద ఇష్యూ అయితే రన్ అవుతుందండి. మీరు ఒకవేళ శాలరీస్ సరిగ్గా పే చేయట్లేదు, మేము ఇప్పుడు ఏం చేయాలి, ఎలా దీనికి మా శాలరీ మేము తెచ్చుకోవాలి, లేదంటే ఎలా ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఫస్ట్ మీరు అదే ఎంప్లాయర్ దగ్గర ఉంటూ DYL వాళ్ళకి కంప్లైంట్, లీగల్ ప్రాసెస్లో వెళ్ళాలి అంటే DYL వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం. DYL వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీకి పంపిస్తారు. 1-2 సార్లు మనం కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు DYL వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ ఎంప్లాయీని ఒకళ్ళని పంపించి ఎంక్వైరీ చేస్తారు. మన దగ్గర ప్రూఫ్స్ పెట్టుకోవాలండి. లీగల్ ప్రాసెస్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రూఫ్స్, మన పే స్టబ్స్ కానీ, లేకపోతే మన అకౌంట్, మన బ్యాంక్ స్టేట్మెంట్ ఉండిద్ది కదండి, ఎంత పడుతుంది, ఎంత పట్టలేదు, ఎట్లా ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా ఉంటుంది. సో ఆ ప్రూఫ్స్ అనేవి దగ్గర పెట్టుకోండి. మీరు మీ ఎంప్లాయర్ తోటి మాట్లాడినవి, వాళ్ళు ఇవ్వమన్నవి, లేకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తామన్నవి, లేకపోతే 10 నెలల తర్వాత ఇస్తామని ఆ మెసేజెస్ అన్నీ డిలీట్ చేయకుండా జాగ్రత్తగా హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఒకవేళ ఇలా DYL వాళ్ళకి కంప్లైంట్, లేదంటే USCIS వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం ఒకటి మార్గం అండి. సో అలా కంప్లైంట్ ఇస్తే మా H1B వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది కదా అంటే విత్డ్రా చేసుకోవచ్చు. H1B ఎంప్లాయర్ విత్డ్రా చేసుకోవచ్చు మీ H1Bని. మీరు ఇమీడియట్గా కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, కానీ తిరిగి రావడానికి అంతే ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆ ఫ్రాడ్ యాక్టివ్ని ఏదైతే ఉందో అది బయట పెట్టారు కాబట్టి మీకు నెక్స్ట్ టైం వీసా ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఈజీగా వీసా కూడా వస్తుంది. సో మీరు అమెరికాలోనే ఉండాలి, కంపల్సరీ మేము అమెరికాలోనే ఉండాలి, కానీ ఇది ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే కనుక మీరు సింపుల్గా మీ ఎంప్లాయర్కి తెలియకుండా H1B ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాక మీ రిసిప్ట్ వచ్చిన తరువాత మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. సో కంప్లైంట్ రైజ్ చేస్తే ఆ తర్వాత ఏమవుతుందంటే DYL వాళ్ళు వాళ్ళకి ఫైన్ వేయడం కానీ, దాన్ని క్లోజ్ చేయడం కానీ చేసి మీ శాలరీ ఏదైతే పెండింగ్ మీకు రావాల్సిందో అది ఖచ్చితంగా ఇప్పిస్తారనమాట. లీగల్ ప్రాసెస్ అయితే ఇదండి నాకు తెలిసినంత వరకు. లేదంటే ఎవరైనా ఎంప్లాయ్మెంట్ లాయర్స్ ఉంటారు, సో ఎంప్లాయ్మెంట్ లాయర్స్ ద్వారా మీరు లీగల్గా ఫైట్ చేయాలనుకుంటే చేయడం, అదొకటి. సో ఈ లీగల్గా అయితే ఈ ప్రాసెస్ ఉన్నాయండి. మనకి లీగల్గా మేము DYL వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేము, మా H1B ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాక కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు మీ H1B ఎక్కడికి పోదు, మీరు అమెరికా వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మీ శాలరీ మీకు వస్తుంది. సో ఇది ఫస్ట్ ఇష్యూ అండి. నేను ఇప్పటి వరకు విన్నది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే కష్టపడి సంపాదించుకుందండి, అది రూపాయి కాదు, $10 కాదు, కష్టపడి సంపాదించుకున్నది $1,000 వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు అట్లాగా. సో అందుకే మీరు ఎవరైనా ఎంప్లాయర్ దగ్గర జాయిన్ అవుతున్నారంటే 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా శాలరీస్ ఇస్తున్నారా, ఇవ్వటం లేదా, ఏమైనా హోల్డ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు తర్వాత అంటే ఒక 6 నెలలు పర్ఫెక్ట్గా ఇచ్చి తర్వాత కూడా శాలరీ ఇవ్వకుండా ఆపేసే వాళ్ళు ఉంటారండి. ఒక 6 నెలలు బాగా పర్ఫెక్ట్గా ఇస్తారు, తర్వాత ఏదో ఒక వంక చెప్పి హోల్డ్ చేసేస్తుంటారనమాట. అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇకపోతే రెండవది డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోవడం. డాక్యుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పే స్టబ్స్ కానీ, ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ, రిలీవింగ్ లెటర్స్ కానీ, ఇలాంటివి కూడా చాలామంది ప్రొవైడ్ చేయరండి. అదేంటి మనకి పే స్టబ్స్ ప్రొవైడ్ చేసేది ఏముంది, ఆన్లైన్లో రన్ చేస్తారు. జెన్యూన్గా ఉండే కన్సల్టెన్సీస్ అయితే ఖచ్చితంగా ADPలోనో లేకపోతే పేచెక్లోనో దేంట్లోనో ఒక దాంట్లో మనకి పేరోల్ అయితే రన్ చేసేసి మనం ఆన్లైన్లోకి వెళ్ళి డైరెక్ట్గా మా పే స్టబ్స్ కానీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, అదే పే స్టబ్సే కదండి, పే స్టబ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది ఎంప్లాయర్స్ వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, బయట ఇంకొక ఎంప్లాయర్కి వెళ్ళిపోతారో అని చెప్పి శాలరీ హోల్డ్ చేసుకుంటుంటారు. వెళ్ళనివ్వకుండా ఆపడానికి, వాళ్ళని వీళ్ళ దగ్గర ఉంచుకోవడానికి శాలరీ ఇవ్వకుండా చేస్తారు. రెండోది పే స్టబ్స్ లాంటివి, రిలీవింగ్ లెటర్ లాంటివి, ఎక్స్పీరియన్స్ లెటర్ లాంటివి ఇవ్వకుండా హోల్డ్ చేసేసుకుంటారు. సో అలా ఇవ్వాలి అని అంటే
డాక్యుమెంట్స్ వరకు మాకు ప్రాపర్గా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయమని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి కూడా విన్నానండి నేను. అదేంటి పే స్టబ్స్ ఎందుకు ఇవ్వరు? మనకి అట్లీస్ట్ ఒక్క పే స్టబ్ రన్ అయినా వాళ్ళు ఎక్కడ పేరోల్ రన్ చేస్తున్నారు ఏంటి మనకు అన్నీ తెలిసిపోతాయి. ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని మన పే స్టబ్స్ మనమైతే తీసుకోవచ్చు. ఓకే, మీకు అసలు ఇంతవరకు జాయిన్ అయిన తర్వాత ఒక్క పే స్టబ్ కూడా ఇవ్వలేదు అని అనుకుందామండి. సో పే స్టబ్ ఒక్కటి కూడా ఇవ్వకపోతే కనుక మీరు చేయాల్సిందల్లా కంప్లైంట్ రైజ్ చేయడం ఫస్ట్ థింగ్. ఎలా ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆన్లైన్లో పేరోల్ రన్ చేస్తున్నారా, లేకపోతే మాన్యువల్గా చూపిస్తున్నారా? మాన్యువల్గా చూపిస్తున్నారు అని అంటే వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. అలా కాకుండా మీకు ఫస్ట్ 3-4 మంత్స్ పే స్టబ్స్ ఇచ్చారండి, బాగానే ఉంది, సడన్గా ఆపేశారు, డాక్యుమెంట్స్ ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు. మనం ఏదైనా కొత్త ఎంప్లాయర్కి వెళ్ళాలంటే లాస్ట్ 3 మంత్స్ పే స్టబ్స్ అడుగుతారు. సో ఇవ్వటం లేదు అనుకుంటే కనుక ఆ పాత పే స్టబ్లో మనకి ఎక్కడ రన్ చేశారో ఉంటుంది కదా, దాని ద్వారా మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో అస్సలు ఇవ్వలేదు అంటే కనుక మీరు అడగండి, ప్రయత్నించండి. లేదు మేము మాన్యువల్గా ఇస్తాము, మేము అట్లా ఇస్తాము ఇట్లా ఇస్తాము అంటే కంప్లైంట్ రైజ్ చేయండి. డివైఎల్ వాళ్ళకి కానీ యూఎస్సిఎస్ వాళ్ళకి కానీ మీరు కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీ ప్రాబ్లమ్ని అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు అండి. సో అగైన్ ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే పేరోల్ రన్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పేరోల్ రన్ చేయడం అనేది కొంతమంది మాన్యువల్గా చేస్తుంటారు. ఎందుకంటే జెన్యూన్ కన్సల్టెన్సీస్ కానప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని ఏదో ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేద్దాము అనుకున్నా లేకపోతే చేస్తున్నా కూడా మాన్యువల్గా ఇచ్చే అవకాశం ఉందంటే మనకి చెక్స్ రూపంలో ఇస్తారనమాట. పేరోల్ రన్ చేసినట్టుగా ఈ మంత్కి మేము రన్ చేసాము, ఈ 15 డేస్కి రన్ చేసాము, ఈ 4 మంత్స్కి రన్ చేసామని మాన్యువల్గా ఎవ్రీ మంత్ మనకి 15 డేస్కి వన్స్ చెక్స్ ఇస్తూ ఉంటారు. అలా చెక్స్ ఇస్తున్నారు, ఫస్ట్ మంత్ ఇచ్చారు అని అంటే అది ఓకే అండి. ఏంటంటే మన ఎంప్లాయర్ ఎస్ఎస్ఎన్ రావాలి, అన్నీ రావాలి కాబట్టి కొంత టైం ఉంటుంది కాబట్టి, బట్ ఆ టైంలో కూడా మనకి శాలరీ పే చేయాలి కాబట్టి చెక్స్ ఇస్తున్నారంటే ఫస్ట్ 15 డేస్ ఆర్ ఫస్ట్ 1 మంత్కి మనం అమెరికాకు వచ్చిన కొత్తలో దట్స్ ఓకే, అది కన్సిడర్ చేయొచ్చు. కానీ ఫ్రీక్వెంట్గా మీరు అమెరికాలో ఉంటూ మీ పే స్టబ్స్ ఇవ్వటం లేదు, మీ పేరోల్ రన్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు, 1 నెల ఇస్తున్నారు 1 నెల శాలరీ ఇవ్వటం లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు జెన్యూన్ కాదు. ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేస్తున్నారు అనే అర్థం. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పేరోల్ అనేది మాన్యువల్గా రన్ చేసుకుంటుంటారు కొంతమంది. ఆ మాన్యువల్గా రన్ చేసినప్పుడు మీకు శాలరీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీ పే స్టబ్స్ మీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళ చాయిస్. సో అలాంటి కన్సల్టెన్సీస్ని ఆర్ కంపెనీస్ని ఏవైనా సరే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. లేదు మీకు ఒక 2 మంత్స్ నుంచి శాలరీ రాలేదు, ఒక 10,000 మాకు లాస్ $10,000 రాలేదంటే అది ఎప్పటికీ ఇవ్వరండి. మీరు వాళ్ళ దగ్గర 10 సంవత్సరాలు పనిచేసినా కూడా ఆ శాలరీ ఎప్పటికీ ఇవ్వరు, అట్లాగే హోల్డ్ చేసి పెడతారు. మీరు లాస్ట్లో మేము వెళ్తున్నాము మాకు జెన్యూన్గా రిజైన్ చేసేసి 15 డేస్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకంటే మాకు క్లయింట్ ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటి. ఎందుకంటే క్లయింట్ దగ్గర నుంచి మనకు వచ్చింది రాంది మనకు తెలియదు, మనకు అవి అర్థం కావు. యాక్చువల్గా క్లయింట్స్ అందరూ ఇచ్చేస్తారు, ఎవ్రీ 15 డేస్కి వాళ్ళు కరెక్ట్గా పే చేస్తారు. కానీ మనకు తెలియదు కదా వాటిలో ఎంతవరకు ఫ్రాడ్ ఉంది, ఎంతవరకు కరెక్ట్ ఉంది, లేకపోతే కరెక్ట్గా పే చేశారా లేదనేది మనకు తెలియదు. యూజువల్గా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేదంతా 45 డేస్కి వన్స్ మాకు క్లయింట్ పే చేస్తారని చెప్తారు. అది చాలా వరకు నాకు తెలిసినంత వరకు 90% అబద్ధం అండి. ఎవ్రీ 15 డేస్కి క్లయింట్ అనేవాళ్ళు మనకి ఎంతైతే పే చేయాలో అంత పే చేసేస్తారు. సో వీళ్ళు ఏది చేసినా సరే ఇక్కడ ఈ లొకాలిటీలోనే జరుగుతుంది. సో మీకు డాక్యుమెంటేషను మాకు ఏమీ రన్ చేయట్లేదు, మాకు రాలేదు, అస్సలు జాయిన్ అయినప్పటి నుంచి 1 ఇయర్ నుంచి ఒక్క పే స్టబ్ కూడా ఇవ్వలేదు అని అంటే మీరు కంప్లైంట్ రైజ్ చేయండి అంతే తప్ప. లేకపోతే జెన్యున్గా సీరియస్గా అడగండి, మాకు కావాలి ఏంటి, ఒక్క పే స్టబ్ కూడా ఎందుకు ఇవ్వరు అని అడగండి. అలా ఇవ్వకపోతే కనుక మీరు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నా ఇవ్వలేదు అని అంటే వాళ్ళు ఏదో ఫ్రాడ్లెంట్ యాక్టివిటీకి ఎక్కడో చేస్తున్నారని మాత్రం అర్థం చేసుకోండి. సో వీలైనంత వరకు దాంట్లో నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. నాకు తెలిసినంత వరకు ఈ 2 ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా రన్ అవుతున్నాయండి. సో మీకు ఎవరైనా ఇట్లా జరుగుతుంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కనుక మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేసి చెప్పండి, అది చాలామందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు జెన్యూన్గా వాళ్ళు మీ పేరోల్ రన్ చేస్తున్నారా లేదా, ఆన్లైన్లో రన్ చేస్తున్నారా లేదా, మీ పే స్టబ్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, మీ 15 డేస్ కొంచెం మీ శాలరీ మీకు ఇస్తున్నారా లేదా
అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది మన బాధ్యత అండి. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంపెనీ, వాళ్ళు ఏమైనా చేస్తారు. అవసరం మనది కాబట్టి వాళ్ళు మనల్ని వాడుకుంటారు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండడం అనేది మనకు అవసరం. సో మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.